హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎక్కువ పోషకాలు ఉండే రెసిపీ తోటకూర వెల్లుల్లి వేపుడు చాలా బాగుంటుంది. ఈ తోటకూర ఫ్రై హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకి కూడా పెడితే పోషకాలు అన్నీ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా తోటకూరని తీసుకోండి. తోటకూరని మంచిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత తోటకూరలో గడ్డి ఏమి లేకుండా మంచిగా చూసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత తోటకూరని కొంచెం తీసుకుంటూ ఎడ్జెస్ కాడల్ని కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ తోటకూర ఫ్రైకి లావుగా ఆకులుంటే టేస్ట్ అసలు బాగుండదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత తోటకూరని మంచిగా క్లీన్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. శనగపప్పు వేసుకున్నాక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒకసారి మంచి గరిటెతో అవన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇది తోటకూర వెల్లుల్లి వేపుడు కాబట్టి కొంచెం వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిదండి. వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోండి. ఈ తోటకూర అనేది సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. లేదంటే మనం ఈ ఆకుకూరలోని విటమిన్స్ అంతా బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత లిడ్ తీసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక గడ్డ తీసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. ఒక మీడియం సైజు చిన్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ తోటకూర అనేది లిడ్ పెట్టి క్లోజ్ చేశాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకున్నాక గరిటె తీసుకొని మంచిగా కారం అంతా తోటకూరకి పట్టేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం తోటకూరని ఆనియన్స్ వేయడం వల్ల కొంచెం కూర కలిసి వస్తుంది. అలాగే ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి కారం వేసాక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక లిడ్ పెట్టి క్లోజ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి తోటకూర వెల్లుల్లి వేపుడు చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలోకి ఈవెన్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే. అంతే అండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయి తోటకూర వెల్లుల్లి వేపుడు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఫ్రైని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.